వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. హనుమకొండ జిల్లాలోని న్యాయవాదులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సుబేదారిలోని జిల్లా న్యాయస్థానం మెయిన్ గేట్ వద్ద నుండి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వరంగల్కు చెందిన న్యాయవాది విజయ్ కుమార్ తాను తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీబుగ్గ చౌరస్తాలో రోడ్డు డివైడర్ వద్ద ఎలాంటి ఆంక్షలు లేని చోట తను తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంతాజార్ గంజ్ స్టేషన్ సిఐ శివకుమార్ దురుసుగా మాట్లాడిన తీరును వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయస్థానం న్యాయవాదులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమంలో నినాదాలతో రాస్తారోకో చేస్తూ సీఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేస్తున్నటువంటి అంశం న్యాయవాదుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. నిర్దిష్టంగా వరంగల్కు సంబంధించినటువంటి న్యాయవాది వినయ్ కుమార్ ఇక్కడే ఉన్నాడు. తాను తన కుటుంబం పిల్లలతో కలిసి కాశీబుగ్గ జంక్షన్లో ఏదైతే రోడ్డు డివైడర్ ఉందో అక్కడ టర్న్ అవుతున్నటువంటి క్రమంలో ఎలాంటి ఆంక్షలు లేని ఆ ప్రదేశంలో తాను తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంతజారుగాని సిఐ శివకుమార్ గారు చాలా దురుసుగా అకారణంగా మాట్లాడినటువంటి తీరు న్యాయవాది అనేటువంటి విషయం తెలియగా ఆ అంశం మీదనే ఇవాళ మేము తను వివరించినటువంటి తీర్పు నిరసనగా ఇరు బార్ అసోసియేషన్ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. అలాగే భద్రాచలంలో మరొక సీనియర్ న్యాయవాది అయినటువంటి తీసుకొస్తున్నటువంటి క్రమంలో హ్యాండ్ కప్స్ చేసి తీసుకొచ్చినటువంటి దుర్ఘటన ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. కోర్టులో పనిచేసేటువంటి కోర్టు ఆఫీసర్గా ఉండేటువంటి అడ్వకేట్ మీద కూడా హ్యాండ్ కప్స్ వేయడం అనేది ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్య. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనీస ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేస్తే తమకు సంబంధించి ఒక న్యాయవాది కుటుంబ సమేతంగా వెళ్తున్నప్పుడు తన పట్ల వివరించేటువంటి తీరు కనీసం లేకపోతే ఇంకా సామాన్యుల పట్ల వీళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇలాంటి ఘటనలు నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఆ యంత్రాంగం మీద ఒక